నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా సమావేశం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన డిజిటల్ మీడియా ప్రతినిధులు హాజరై డిజిటల్ మీడియా బలోపేతానికి పలు సూచనలు సలహాలు చేస్తూ జడ్చర్ల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా యూనియన్ ఎవరికి వ్యతిరేకం కాదని, కేవలం మా సమస్యలు హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను గుర్తించినట్లుగా డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని వారు కోరారు. డిజిటల్ మీడియాకు చట్టభద్రత కల్పించి అక్రిడేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ స్కీములు వర్తింపచేయాలని కోరారు. అనంతరం జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులుగా మక్సూద్, ప్రధాన కార్యదర్శిగా పోలేపల్లి కృష్ణ, ఉపాధ్యక్షులుగా అజ్మత్ అలీ, కోశాధికారిగా స్వామి, కార్యదర్శిగా కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా ఎండి యూనస్, మహేబు, ప్రచార కార్యదర్శిగా శ్రీను, రాజేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెబ్సైట్ అటువంటి ఛానల్ అన్నీ కూడా మేము ఉన్నామంటూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అనేక సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వాల యొక్క పథకాలను కానీ, సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా ఇటువంటి సమాచారమైన కూడా ప్రజలకు చేరవేయడంలో డిజిటల్ మీడియా ముందున్నది చాలా వాస్తవం. ఇంత చేస్తున్నప్పటికీ కూడా సమాజంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుని చిన్న చూపు చూడడం, చిన్న ఛానల్ అంటూ అవమానాలకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో కూడా డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో వారికి అండగా ఉంటూ సమాజంలో ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేస్తున్న డిజిటల్ మీడియా జర్నలిస్టుల పక్షాన పోరాడడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కుల కోసం కానీ, సమాజంలో వారి గుర్తింపు కోసం కానీ జడ్చర్ల నియోజకవర్గ కమిటీ తరఫున నిరంతర పోరాటం చేయడానికి ఈరోజు జడ్చర్ల అధ్యక్షులుగా మక్సూద్ వీనాచార్య గారిని, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ గారిని, అదేవిధంగా మిగతా కమిటీలందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా మేము ఖచ్చితంగా డిజిటల్ మీడియా తరఫున పోరాటం చేస్తాము, హక్కుల కోసం కోరుతామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో డిజిటల్ మీడియాకు జర్నలిస్ట్ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా వారికి అండగా ఉండడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్నుకున్న జడ్చర్ల నియోజకవర్గ కమిటీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక ఐక్యమత్యంతో మన హక్కుల కోసం కలిసి పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.